వెల్కమ్ బ్యాక్ టు స్వీటీ కుకింగ్ ఛానల్ అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి సమ్మర్ స్పెషల్ అండి. ఒంటికి చాలా చలువ చేస్తుంది. పెసరపప్పు చారు చాలా బాగుంటుంది. ఒక్కసారి నా స్టైల్లో తయారు చేయండి, చాలా చాలా బాగుంటుంది. తింటూ ఉంటే తినాలనిపిస్తూనే ఉంటుంది. పిల్లలకి కూడా చాలా మంచిదండి. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని ఒక గ్లాస్ పెసరపప్పు అనేది తీసుకోవాలి. దీన్ని 2-3 సార్లు మంచిగా కడిగేసుకొని నీళ్ళు పోసుకొని ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు పక్కకి పెట్టేసుకోవాలి. ఇలా ఒక 5 నిమిషాలు నానిన తర్వాత 3 టమాటాలు, ఒక చిన్న ఉల్లిపాయ, 3 పచ్చిమిర్చిని ఇలా కట్ చేసి వేసుకోవాలి. ఇందులోనే 1/2 టీ స్పూన్ అంత పసుపు, ఒక అర టీ స్పూన్ అంత కారము, 1 టీ స్పూన్ ఉప్పు వేసుకొని కుక్కర్కి మూత పెట్టేసుకొని 2 విజిల్స్ వస్తే సరిపోతుందండి. మీ కుక్కర్ని బట్టి చూసుకోండి. కుక్కర్ విజిల్ అంతా పోయిందండి. ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాము. చూసారు కదా, పప్పు అనేది మంచిగా ఉడికిపోయింది. ఇలా చేయడం వల్ల చాలా టేస్ట్ ఉంటుందండి పెసరపప్పు చారు అనేది. ఒక్కసారి ఈ వీడియో చూసి ఫుల్గా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. తింటుంటే తినాలనిపిస్తుంది, అంత టేస్టీగా ఉంటుంది పెసరపప్పు చారు అనేది. చూసారా, మొత్తం మంచిగా మెదిగిపోయింది పప్పు అనేది. మొత్తం మెత్తగా మెదుపుకోవద్దు, అక్కడక్కడ పప్పు అనేది తగులుతుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో ఒక చిన్న నిమ్మకాయ సైతం చింతపండు తీసుకొని పులుసు తీసుకొని ఇందులో పోసుకున్నాను. దీని సరిపడా నీళ్ళు అనేది పోసుకోవాలి. ఇప్పుడు కొంచెం పలసగానే ఉండాలండి చారు అనేది. పెసరపప్పు చారు పలసగానే ఉంటుంది. దీంట్లోకి సరిపడినన్ని నీళ్ళు తీసుకొని పోసేసుకున్న తర్వాత ఉప్పు, కారం, పులుపు అన్నీ సరిపోయాయా లేదా అని చూసుకొని పక్కకి పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టేసుకొని పోపు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ అంత నూనె అనేది వేసుకొని ఆయిల్ అనేది వేడెక్కిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. అవి కొంచెం చిటపటన్నదంత 5 వెల్లుల్లిపాయలు దంచి వేసుకోండి, పొట్టు తీయకుండా. కొంచెం వేగాలండి వెల్లుల్లిపాయలు కూడా. ఇలా కలర్ మారిన తర్వాత 4 ఎండుమిర్చిని ఇట్లా తుంచి వేసుకోండి. కలుపుకుంటూ వేయించుకోవడం వల్ల ఈవెన్గా ఫ్రై అవుతాయి. చూసారా, ఇలా కొంచెం మంచిగా వేగాయి కదా. ఇప్పుడు ఇందులో 3 రెమ్మలు కరివేపాకు వేసుకుంటే చాలా బాగుంటుంది. టేస్ట్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది చారులోకి కరివేపాకు. అది కూడా మంచిగా వేగిపోయింది కదండి. ఇక్కడ ఒక్క చిన్న మీడియం సైజ్ ఉల్లిపాయని ఇట్లా పొడుగ్గా కట్ చేసి వేసుకుంటే మనం తినేటప్పుడు ఉల్లిపాయలు తగులుతుంటే చాలా బాగుంటుంది టేస్ట్ అనేది చారులో. ఉల్లిపాయలు అనేవి మగ్గిపోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని మగ్గించుకోవాలండి మీడియం ఫ్లేమ్లో. చూసారు కదా, ఉల్లిపాయలు అంతా మంచిగా మగ్గిపోయాయి. మనం ముందుగా తయారు చేసుకున్న చారు ఉంది కదండి, ఆ చారుని ఇందులో వేసేసుకోవాలి. ఒక్కసారి మీరు ఈ విధంగా చేసి చూడండి, చాలా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఎండాకాలంలో పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ ఇట్లా పెసరపప్పు చారుని వారానికి 2-3 సార్లు చేసి పెట్టినా చాలా మంచిదండి హెల్త్కి మాత్రం. ఒక్కసారి మీరు ఈ వీడియో మొత్తం చూసి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ విధంగా చేయండి. పెసరపప్పు చారు అనేది చాలా చాలా బాగా కుదురుతుంది. టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి. ఇలా కలిపేసుకున్నాం కదండి, చారుని కూడా పోసేసుకొని ఒక్క పొంగు అనేది రావాలి. ఒక పొంగు వచ్చిన తర్వాత మనం కట్టేసుకోవచ్చు స్టవ్ అనేది. చూసారా ఎట్లా ఉడుకుతుందో, చారు అనేది మంచిగా మసులుతుంది కదా. ఈ స్టేజీలో మనము స్టవ్ అనేది ఒక్కసారి మంచిగా కలిపేసుకొని కట్టేసుకోవచ్చు. వేడి వేడి అన్నంలో ఇలా చారు పోసుకుని తింటుంటే 10 ముద్దలు ఎక్కువే తింటారు కానీ అస్సలు మానరండి, అంత టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా బాగా తింటారు. అందరికీ చాలా మంచిదండి ఈ రెసిపీ అనేది. ఈ పెసరపప్పు చారు రెసిపీ అనేది మీకు కనుక నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.